హాయ్ అండి. పప్పులతో ఉప్మా ఇలా చేయండి. పిల్లలు ఉప్మా తినన్నట్టు తినరు కదా, ఇలా పప్పులతోటి చేసి పెడితే హ్యాపీగా తింటారండి. కందిపప్పు, పెసరపప్పు 2 కలిసి హాఫ్ కప్పు తీసుకొని వేపుకొని దాన్ని పక్కకు పెట్టుకోవాలి. మిక్సీలో వేసి కొద్దిగా బరకగా పట్టుకొని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక రవ్వ హాఫ్ కప్ వేయించి పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని మనం కొంచెం క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని పోపు అంతా వేగినాక 3 కప్పుల వాటర్ వేసి తగినంత సాల్ట్ వేసి మనం వాటర్ అన్ని బాయిల్ కావాలి. ఇప్పుడు పప్పును మనం ఉప్మా రవ్వ కలిసి కప్పు తీసుకోవాలి. మరిగే వాటర్లో మనం కొంచెం వేసుకుంటా మనం ఉప్మా అంతా కలుపుకోవాలి. అట్లా కలుపుకున్నాక క్యాప్ పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకు ఉప్మా అంతా ఉడుకుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది పప్పులతోటి. ఇలా పిల్లలు తిననంటే తినరు కదా ఉప్మా, కొంతమంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఇలా చేసి పెట్టండి. టేస్టీగా చాలా బాగుంటుంది. జీడిపప్పు నచ్చిందంటే మీరు పోపులో వేసుకోండి, లేకపోతే ఇట్లా మనం సపరేట్ వేయించి పైన వేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది. చెకిన్తో సర్వ్